హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా పై నెట్వర్క్ నుంచి మార్చి 12వ తారీఖున ఒక అప్డేట్ అయితే వచ్చింది. మైనింగ్ ఇంటర్ఫేస్లోనే మనకు ఇక్కడ పై ఫెస్ట్ అనౌన్సింగ్ పై డే ఓపెన్ నెట్వర్క్ పై ఫెస్ట్ రీడ్ మోర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్లియర్లీ మీరు చదువుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ పెద్దగా అప్డేట్ అంటూ ఏం లేదు, జస్ట్ మొబైల్ నెంబర్కి సంబంధించి అలాగే మర్చెంట్ ఈ కామర్స్ సైట్స్కి సంబంధించి యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి అప్డేట్ మాత్రమే అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంకో అప్డేట్ అయితే ఉంది ఇందులో మొబైల్ నెంబర్ చేంజ్కి సంబంధించి ఆల్రెడీ నేను క్లియర్లీ వీడియో అయితే చేశాను కదా. సో మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ ఇది అప్డేట్ వర్షన్లో అయితే ఉంది, సిస్టమ్ అప్డేట్లో అయితే ఉంది. నేను చెప్పిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయవద్దు. ప్రజెంట్ నేను ఈ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి నేను వీడియో అయితే చేశాను. సో నేను చెప్పిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి అని చెప్పాను అనమాట. సో ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చాము, బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది వేరే వాళ్ళకు అమ్మడం కానీ కొనడం కానీ మీరు చేయవద్దు. ఇన్ కేస్ మీరు అమ్మడం కొనడం చేస్తే కనుక రేపు ఫ్యూచర్లో లైనస్ చెక్ అనేది వస్తుంది. లైనస్ చెక్ వస్తే కనుక కేవైసీ ఎవరైతే చేశారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళకు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవ్వదు అనమాట. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ లైనస్ చెక్ అయితే వస్తుంది. కేవైసీ ఎవరైతే వీడియో కేవైసీ చేశారో కేవైసీ చేసేటప్పుడు మీరు వీడియో కేవైసీ అయితే చేస్తారు కదా, సో వాళ్ళు మాత్రమే ఇక్కడ మళ్ళీ లైనస్ చెక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైనస్ చెక్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో చేంజ్ అయిన తర్వాత మీ అకౌంట్ అనేది అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే కనుక సో రేపు ఫ్యూచర్లో లైనస్ చెక్ వస్తే కనుక సో ఇక్కడ ఎవరైతే కేవైసీ అయితే చేశారో వాళ్ళే మళ్ళీ లైనస్ చెక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అమ్మిన తర్వాత సో కొన్న వాళ్ళు వీడియో కేవైసీ లైనస్ చెక్ చేశారనుకోండి, మీరు కేవైసీ మీరు చేశారు, ఇక్కడ లైనస్ అనేది వీళ్ళు చేశారనుకోండి, ఆ అకౌంట్ అనేది క్లోజ్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. సో మీరు కొనడం అమ్మడం అనేది చేయవద్దు, ఫ్యూచర్లో మీ అకౌంట్ని క్లోజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇదేనమాట పై నెట్వర్క్ నుంచి అఫీషియల్ అప్డేట్. రేపు మార్చి 14వ తారీఖున ఈవెంట్ జరగబోతుంది. యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి ఈ కామర్స్ సైట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక రేపు మార్చి 14th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే అవుతుంది. సో 21వ తారీఖు వరకు, మార్చి 21వ తారీఖు వరకు మనకు ఆ లోపు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. లోకల్ షాప్స్ ఈ కామర్స్ సైట్స్ ఎవరైనా కానీ సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. పైని యాక్సెప్ట్ చేస్తే కనుక సో బై అండ్ సేల్ అనేది మీ ప్రోడక్ట్, మీ షాప్లో ఏ ప్రోడక్ట్ అయితే ఉంటుందో సో ఆ ప్రోడక్ట్ని పై ద్వారా మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వచ్చిన అప్డేట్. అలాగే ఫోన్ నెంబర్కి సంబంధించి ఫోన్ నెంబర్ అనేది కేవలం కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే చేంజ్ అయితే అవుతుంది. సో చేంజ్ చేసిన తర్వాత లైనస్ చెక్ అయితే వస్తుంది. లైనస్ చెక్ కంప్లీట్గా వచ్చిన తర్వాత సో మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. రేపు మార్చి 14th తర్వాత మీరు ట్రై అయితే చేయండి. ఇప్పుడైతే ట్రై అయితే చేయవద్దు. 14వ తారీఖు తర్వాత ట్రై అయితే చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. చేంజ్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా అమ్మారనుకోండి, సో రేపు ఫ్యూచర్లో అప్పుడప్పుడు సెకండ్ మైగ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో సెకండ్ మైగ్రేషన్ వచ్చినప్పుడు లైనస్ చెక్ అయితే వస్తుంది. సో లైనస్ చెక్ వచ్చినప్పుడు ఎవరైతే మీ అకౌంట్ కొంటారో వాళ్ళు లైనస్ చెక్ వాళ్ళు చేశారనుకోండి, సో ఆ అకౌంట్ అనేది డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అనమాట. సో మీరు అమ్మడం కానీ కొనడం కానీ చేయవద్దు అని చెప్తూ ఉన్నారు. ఒక ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ అయిందంటే సో ఆ అకౌంట్ హోల్డరే ఆ ఓనర్ అనమాట ఆ అకౌంట్కి. సో అకౌంట్ మనం క్రియేట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మితే కనుక సో అప్పుడప్పుడు లైనస్ చెక్ అయితే వస్తుంది. లైనస్ చెక్ వచ్చినప్పుడు కేవైసీ చేసిన ఒక పర్సన్, లైనస్ చేసిన ఒక పర్సన్ ఉంది అనుకోండి, ఆ అకౌంట్ డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మాత్రమే అనమాట. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.